ఆపరేషన్ కగార్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న కూనమనేని సాంబశివరావు గారికి, అధ్యక్ష, కామ్రేడ్స్, మీడియా మిత్రులకి సభకు విప్లవ అభినందనలు. జీవించే హక్కుని కాలరాస్తూ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా వాస్తవానికి రాజ్యాంగబద్ధంగా పరిపాలించాల్సినటువంటి ప్రభుత్వాలే రాజ్యాంగాన్ని కాలరాస్తూ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ప్రజలపైన దాడి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి సందర్భంలో రాజ్యాంగమే అతి ప్రమాదంలో ఉన్నటువంటి ఈ పరిస్థితిలో వాస్తవానికి కోర్టులు కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఒకవైపున పెసా చట్టంలో మార్పులు తీసుకొస్తూ ఆదివాసీలకు అన్యాయం చేస్తూ కార్పొరేట్ శక్తులకు అడవిలో ఉన్నటువంటి వనరుల సంపదని ధారాదత్తం చేయడానికి సిద్ధపడినటువంటి ప్రభుత్వాలు, పాలకులు, ఇంకొక వైపున శాంతి గురించి మాట్లాడడం అంటే దీన్ని ఎట్లా చూడాలనో ఒక్కసారి అందరం కూడా ఆలోచించాలి. అందుకనే ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టలపైన జెండా ఎగరవేయడం అంటే ఇంకో దేశం, ఇంతకుముందు జాన్ వెస్లెన్న మాట్లాడారు, అసలు ఇంకో దేశం పైన ఈ దేశం యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో ఆక్రమించుకున్నప్పుడు జెండా ఎగరవేస్తారు. మరి మన దేశ ప్రజలపైన మన దేశం వాళ్లే యుద్ధం చేస్తూ శాంతి గురించి మాట్లాడడం, అశాంతిని గురి చేస్తున్నటువంటిది ప్రభుత్వాలే. ఈ రకంగా కొనసాగడం చాలా విచారకరం. అందుకనే మనమంతా కోరుకుంటున్నటువంటిది ప్రజలకు శాంతి ఉండాలని. ఈ శాంతి కోసమే అందరం కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఆఖరికి ఉరిశిక్ష వేసినటువంటి ఖైదీని కూడా కోర్టు అడుగుతుంది చివరి క్షణంలో నీ కోరిక ఏమిటి అని. అటువంటిది వాళ్ళు మేము చర్చలకు సిద్ధమని ప్రకటించిన తర్వాత కూడా, వాళ్ళు కాల్పులు ఆపినప్పుడు కూడా వాళ్లపైన కాల్పులు జరిపి, విచక్షణారహితంగా కాల్పులు జరిపి హత్యలు చేస్తున్నటువంటి సందర్భంలో దీన్ని ఏ రకంగా పరిగణించాలనో ఒకసారి ప్రభుత్వాలే ఆలోచించుకోవాలి. అందుకని ఇది సరైంది కాదని ఒక సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తగా మేం కూడా శాంతినే కోరుకుంటున్నాం. అందుకోసం వెంటనే ప్రభుత్వం స్పందించి సైనిక బలగాలను వెనక్కి రప్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు శాంతి సందేశ గీతం మిత్ర రాసినటువంటిది పాడి వినిపిస్తాం. గుండెల నుండి కొండల నుండి గుండెలు పిండే విషాద రాగం వినిపిస్తుంటే, మండే ఎండలు ఆశలు పండే వసంత ఋతువై కనిపిస్తుంటే, గుండె గొంతులో శాంతి సమతలు పాడుతూ ఉంటాను, ఆకుపచ్చని అడవుల కొరకే తపిస్తూ ఉంటాను. ఓ గాలి నీవే సంగీతం అనుకుంటా, ఏ ఎదలైనా కరగాలని కోరుకుంటా, ఏ ఎదలైనా కరగాలని కోరుకుంటా. యుద్ధం చేసిన గాయాలన్నీ శాంతికి మాన్పే శక్తే ఉంటే, నిద్దురలేని రాత్రులు ఎన్నో ఉదయం సాక్ష్యం చెబుతుంటే, కడలిలో రేగిన కల్లోలాన్నే పాడుతూ ఉంటాను, తుఫాను తీరం దాటాలని కలలే కంటాను, తుఫాను తీరం దాటాలని కలలే కంటాను. ఓ
గాలి నీవే సంగీతం అనుకుంటా, శిలలైనా కరిగే సందేశం పాడుతుంటా, శిలలైనా కరిగే సంగీతం పాడుతుంటా, ఆ సందేశం పాడుతుంటా, సందేశం పాడుతుంటా, సందేశం పాడుతుంటా. లాస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అమ్మా. మీ వాయిస్ యూనిక్, మీది గబ్బర్ గారిది. అంటే ఇంకా చాలా బాగా పాడారు.